హాయ్ ఫ్రెండ్స్, ఏనుగా ఎలుక కదా చూద్దామా. అనగనగా ఒక అడవిలో ఒక ఏనుగు ఒక ఎలుక ఉండేది. ఏనుగు ఎంతో ఉత్సాహంగా అడవంతా తిరుగుతూ ఉండేది. అంత పెద్ద ఏనుగు ఆకారాన్ని చూస్తే ఎలుకకు ఆశ్చర్యంగా ఉండేది. ఒకరోజు ఎలుక ఏనుగు దగ్గరికి వెళ్ళి, ఏనుగో ఏనుగో, నాకు నీతో స్నేహం చేయాలని ఉంది అని చెప్పింది. ఆ మాటతో ఏనుగుకు బోలెడంత కోపం వచ్చింది. అప్పుడు ఏనుగు ఎలుకతో, చీ చీ, నా కాలిలో ముళ్ళంత లేవు, నీకు నాతో స్నేహం కావాలా, పో అవతలకి అని కసిరి కొట్టింది. దాంతో ఎలుకకు రోషం వచ్చింది. నేను నీతో ఎందుకు స్నేహం చేయకూడదు? నువ్వు నల్లగానే ఉన్నావు, నేను నల్లగానే ఉన్నాను. నీకు తోక ఉంది, నాకు తోక ఉంది. నీకు కళ్ళు చెవులు ఉన్నాయి, నాకు కళ్ళు చెవులు ఉన్నాయి. ఇద్దరికి తేడా ఏముంది అని అడిగింది. అప్పుడు ఏనుగు, నేను నీకంటే ఎన్నో లక్షల రెట్లు పెద్దగా ఉన్నాను, నీ వంటి అల్పజీవితో నేను స్నేహం చేయను అని ఏనుగు వెళ్ళిపోయింది. అయినా ఎలుక మాత్రం వదలకుండా ఏనుగున్న చోటునే తిరగాడసాగింది. ఒకరోజు అడవిలో ఏనుగులను పట్టుకునే వాళ్ళు వచ్చారు. పెద్ద వల వేసి ఏనుగును పట్టుకున్నారు. రాత్రికి రహస్యంగా వచ్చి ఏనుగు తీసుకుపోదాం అనుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. వలలో చిక్కిన ఏనుగు బోరున ఏడుస్తుంటే ఎలుక వచ్చి, అయ్యో ఏడవకు, నేను నా మిత్రులను తీసుకొచ్చి నీకు బంధ విముక్తి కలిగిస్తాను అని చెప్పి వెళ్ళింది. అప్పుడు బోలెడు ఎలుకలను తీసుకువచ్చింది ఆ ఎలుక. అవన్నీ కలిసి వల మొత్తం కొరికి ఏనుగును విడిపించాయి. అన్నీ కలిసి వేరే చోటుకి పారిపోయాయి. అప్పటి నుండి ఏనుగు ఎలుకతో స్నేహంగా ఉండేది. దానితో సరదాగా ఆడుకునేది. అప్పుడప్పుడు ఏనుగు ఎలుకను వీపు మీద ఎక్కించుకుని సరదాగా అడవంతా తిరిగేది. వేటగాళ్ళు ఏనుగుని పట్టుకున్నప్పుడల్లా ఎలుక వలతాళ్ళను కొరికేసి ఏనుగును రక్షించేది. చూశారు కదా ఫ్రెండ్స్, ఏనుగు ఎలుక ఫ్రెండ్షిప్. ఎవరైనా ఫ్రెండ్షిప్లో ఉన్నప్పుడు హెల్ప్ కావాలని అడిగితే మనం హెల్ప్ చేయాలి. అప్పుడు మనం అందరితోని గుడ్ ఫ్రెండ్షిప్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.